నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆషన్న గారి జీవన్ రెడ్డి పైన హైకమాండ్ కి ఫిర్యాదు చేస్తాం అంటున్న ఆర్మూర్ కార్యకర్తలు ఈ రోజు ఆర్మూర్ ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు నిర్వహించిన ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రాజశేఖర్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సొంత పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, బెదిరిస్తున్నారని, పార్టీలో సరిగా పనిచేయట్లేదని, అంతా తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, ఇది భవిష్యత్తులో పార్టీకి మంచిది కాదని, దీనిపై కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గన్నకెవడు పోతాడని ఒక టీమే వాళ్ళు అద్భుతమైన వర్క్ చేసింది. నిజం చెప్తున్నా, వాళ్ళు ఇవాళ ఏడగానకుండా మీరు ఎక్కడ కానకుండా నువ్వు తొక్కుడు దొక్కుతాయి ఏమి దీనివల్ల నువ్వేం సాధించినావు. ఇవాళ 30,000 ఓట్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ పాయింట్ గల్లంతే, రేపు కూడా అదే పరిస్థితి. ఎవడు ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం వచ్చేసింది నీకు, అబ్బ ఈడ అద్దరు ఆయన అన్నాక ఎవడు చెప్తే చెప్పండి. క్యాడరు డిసైడ్, ప్రజలు డిసైడ్, ఇంకేడని చెప్పు నీకు భవిష్యత్తు లేదు. కాబట్టి ఆయన అన్న తప్పుకోవాలి, లేకపోతే కేసీఆర్ అన్న తప్పియాలి. కేసీఆర్ అనేది కేసీఆర్ గారిని కోరుతున్నాం మేము అన్న. ఇంకా ఏంటన్నా బరాబర్ ఉంటాం, అందులో డౌట్ లేదు. బరాబరే ఉంటాం. టీఆర్ఎస్లో ఉండడం పక్కనే, పనిచేసడం పక్కనే అన్నా. మేమా అట్లాంటిది ఏం ఆలోచన లేదు, ఇంతట్లయితే లేదు. ఓన్లీ కేసీఆర్ గారికి ఈయనపై కంప్లైంట్ చేసుడు పక్కా త్వరలో. ఎందుకంటే ఆయన కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా తెలుస్తుంది, నాకు తెలిసేది ఇప్పుడు ఈ మీ ద్వారా తెలవాలనేది నేను కోరుకుంటున్నా. బలంగా కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు ఎలాబరేట్ చేయండి. నేను అన్నదే, ఇంకా లేనిది కూడా అవసరం లేదు. నేను అన్నదే నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇదొక గొప్ప విషయమే. చాలామంది ఉన్నారు, కాన్స్టిట్యూన్సీ ఉన్న వాళ్ళందరూ నాతో 100 మంది మాట్లాడారు. చాలామంది ఒక నాకు తెలిసి ఆలూరు, మంతెన, మగ్గిడి, దేగాం, అటచ్చి మిరదాపల్లి నుంచి క్యాడరు కేసీఆర్ దగ్గరికి పోలని గత 5-6 నెలలుగా ప్రయత్నం చేస్తారు. ఈయన మీద కంప్లైంట్ చేద్దాం, ఈయన అద్దు అని కానీ ధైర్యం జారిపోతుంది. వాస్తవంగా ధైర్యం జారిపోతున్నారు. చాలామంది ఉన్నారు, నాతో చాలామంది కూడా ఫోన్లలో మాట్లాడుతున్నారు. చాలామంది సీనియర్ల అక్కడికి వెళ్ళి చాలామంది అద్దరా బాబు, ఇది అద్దరా, ఇది అద్దు అనేది. అన్నా జిల్లా కార్యదర్శి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ వర్కర్ని, తెలంగాణ ఉద్యమకారుని, ఈ హోదాగా నాకు సరిపోతుంది. ఒక కార్యకర్తగా కూడా మనం మీటింగ్ పెట్టుకోవచ్చు. దళిత బంధు ప్రభుత్వ ఉద్యోగులు 3, 2 బీసీలు, ఒక్క ఎంపీపీ 5, ఒక జెడ్పీటీసీ 4, ఇంకో ఎంపీటీపీ 4. ఇట్లా దళిత బంధు అంటే దళితులు ఎవరైనా గరీబులు ఉంటే, టీఆర్ఎస్ కార్యకర్త కాకుండా ఎవరైనా దళితులు వాస్తవం చెప్తే దళిత బంధు అది విడతల వారికి వస్తున్న క్రమంలో ఆ కులాలకు వెళ్ళి అయ్యా మీ ఊరికి ఒక 4 వస్తున్నాయి, మీరు వాళ్ళకని మీరు పేరు చెప్పుర్రి అంటే ఎంత బాగుంటుంది. ఇలా దానివల్ల ఎస్సీలు అందరూ ఎగనెస్ట్ అయిపోయారు, టోటల్ ఎగనెస్ట్ అయిపోయారు. జీవన్ రెడ్డి అమ్మ ఇట్లా చేస్తాడని ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకున్నాడు. అంతకంటే అన్యాయం ఏంటంటే అది దళిత బంధు. సరే వేరేది ఏమైనా మాకేం అభ్యంతరం లేదు. అంటే లైవ్ కౌన్సిలర్లు బీసీ కౌన్సిలర్లకు ఇవ్వడమా ఎంత ఘోరం. నీకు ఛాయ్ అందించేటోడికి చెప్పులు మోసేటోళ్ళకు ఎట్లనే అవునా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ 3, మళ్ళీ మన ఆర్మూర్ గారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.